కండిషనల్ స్టేట్మెంట్స్లో ఈరోజు మనం ఒక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చెక్ వెదర్ గివెన్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 ఆర్ నాట్. ఒక ఏజ్ తీసుకొని అది 18 కన్నా పెద్ద లేదా చూడమన్నారు. దాన్ని ఎలా తీసుకోవాలి మనం చూద్దాము. ఫస్ట్ మనం యూజర్కి ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. system.out.println ఎంటర్ ఏజ్ అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాము. తర్వాత ఏంటి, దాన్ని స్టోర్ చేసుకోవాలన్నమాట. int age is equal to sc dot next int next. ఇప్పుడు మనం ఏం చేయాలి, లాజిక్ రాయాలి. దేనికి లాజిక్ రాయాలి, మనం ఏదైతే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నామో ఆ ఇన్పుట్ అనేది మన హార్డ్ కోడెడ్ వాల్యూ ఇచ్చిన ఈ పర్సన్ ఓట్ కన్నా పెద్దదా కాదా, ఓటేజ్ కన్నా పెద్దదా కాదా మనం చెక్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు దాన్ని ఎలా చేస్తాం, ఇఫ్ నెంబర్ మనం ఏదైతే మనం ఏజ్ తీసుకున్నామో ఆ ఏజ్ అనమాట, ఏజ్ గ్రేటర్ దాన్ ఓట్. ఏజ్ అనేది ఓట్ అనేది తీసుకున్న 18 కన్నా పెద్దదైతే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, system.out.println మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఒకవేళ కాదు అనుకుంటే కింద ఎల్స్ బ్లాక్లోకి వచ్చి నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని చెప్పి రావాలి. అప్లై చేస్తే ఒక నాట్ అని పెడితే సరిపోతుంది, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఓకేనా. ఒకవేళ మనం ఇచ్చిన ఏజ్ అనేది 18 కన్నా పెద్దది అనుకోండి, ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఒకవేళ కాకపోతే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఇక్కడ ఓట్ సారీ అండి, బై మిస్టేక్ వచ్చింది. ఓట్ ఆర్ నాట్. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీని అవుట్పుట్ ఎలా ప్రింట్ చేసుకుంటాము చూడండి. ఫస్ట్ మనకి ఏజ్ అనేది ఎంటర్ చేయమంటుంది, 21 అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. చేసినప్పుడు మనకి ఏమొచ్చిందండి, ఏజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వచ్చింది. ఒకవేళ నేను ఏజ్ అనేది తక్కువ ఎంటర్ చేస్తాను అనుకోండి, 18 కన్నా 18 కన్నా తక్కువ 17 ఎంటర్ చేశాను. చేసినప్పుడు చూడండి నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఓకేనండి. మీకు ఇంకా లాజిక్స్ క్లారిటీగా అర్థం చేసుకోవాలి, మాకు క్లారిటీగా కావాలి, ఫుల్ లెంత్ వీడియోస్ కావాలనుకుంటే కనుక మా ఛానల్ ఎంకే వెబ్ టెక్నాలజీస్లో ఈ రోజు నుంచి పోస్ట్ చేయడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, దాన్ని ట్యాప్ చేసి మీరు చెక్ చేయొచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ.